మన పరిస్థితి ఎట్లయిందంటే పెనం నుంచి అగ్నిగుండంలో పడ్డట్లు అయిపోయింది. ఒక విధంగా తెలంగాణ ప్రజలు చాలా బ్యాడ్ లక్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేవలం మోసపూరితమైనటువంటి అలవిగాని హామీలను ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ సక్సెస్ హిమాచల్లో చూశారు, తర్వాత కర్ణాటకలో చూశారు. అదే సక్సెస్ అబద్ధపు హామీలు, అలవగాని హామీల పునాది మీద ఒక దగ్గర 6 గ్యారంటీలు, ఒక దగ్గర 5 గ్యారంటీలు, ఇంకో దగ్గర 7 గ్యారంటీలు. ఇక్కడ కూడా ప్రభుత్వం ఈ యొక్క అబద్ధపు హామీలతో రావటం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే 6 గ్యారంటీలు ఏవైతే వాళ్ళు ఇచ్చారో వితిన్ 100 days అంటే 100 రోజుల్లో అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది. చేయటమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద అందరి మీద ప్రమాణం చేయటం జరిగింది. జనరల్గా పొలిటీషియన్స్ దేవుళ్ళని వదిలిపెడతారు, ప్రజల్ని మీద భస్మాసుర హస్తం పెడతారు. కానీ స్పెషాలిటీ ఏంటంటే దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి ఈ 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ 6 గ్యారంటీలు వితిన్ 100 days అమలు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఏమైంది? మహాలక్ష్మి ఫస్ట్ హామీ 2500 రూపాయలు జాడ లేదు, 500కు గ్యాస్ సిలిండర్ అడిగే దిక్కు లేదు, ఉచిత బస్సు ప్రయాణం అరకొరగా నడిచిన ఆ భారమంతా మోసేది ఆర్టీసీ కార్పొరేషన్. కానీ ఇప్పటి వరకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలు ఉంటే 300 కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదు. రైతు భరోసా మీకు తెలుసు, కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఓడిందని మాకు తెలంగాణలో సామెత అయింది. రైతు భరోసా 15,000 దేవుడేరు, కానీ ఉన్న 10,000 పోయింది. ఎక్సెప్ట్ ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి తప్పితే తెలంగాణ ప్రజలు గత 3 కార్లు ఆల్మోస్ట్ యాసంగి అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ యాసంగి వస్తుంది, ఇంతవరకు రైతు బంధు ఊసలేదు. అదేవిధంగా ఏదైతే రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు ఆ దేవుడెరుగు, ఉన్న రైతులకే లేదు. గృహజ్యోతి పేరుకు ఉచిత కరెంటు, దాదాపు సర్ఛార్జీలని, ఇండైరెక్ట్ ఛార్జీలని, యూసర్ ఛార్జీలని, గతంలో 500 వచ్చే బిల్లు ఈరోజు మధ్యతరగతికి 1000 రూపాయలు వస్తుందనేది అతిశయోక్తి కాదు. ఆ బిల్లులు చూస్తే మీ అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అందరి మంత్రులకు ఒక వాళ్ళకు ఉపదేశం చేశారు. ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటాడు, ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు. మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి. ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లే. ఈవెన్ 20 to 30% ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ భువనగిరిలో కూడా వచ్చి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పడం జరిగింది. భద్రాచలం పోతే రాముడి మీద ఒట్టేశారు, వేములవాడ పోతే ఆ దేవుడి మీద ఒట్టేశారు. యువ వికాసమేవారు కానీ చేయూత 4,000 పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఎట్లా ఉందంటే ఇదివరకు తెలుగులో సామెత ఉంది, తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపగిన ఉంది అన్నట్టు. ఈరోజు దురదృష్టం ఎట్లయిపోయిందంటే గతంలో ప్రభుత్వం ఏమి చేయకున్నా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికాయి. ప్లాట్లు అమ్ము, ప్లాట్లు కొను, ప్లాట్లు మార్పులు చేసో, ఇళ్ళు అమ్ము, బ్రోకరేజ్ తీసుకోను, లేఅవుట్ డెవలప్మెంట్ చేసో. మరి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే
కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం చాలట్లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నారు. ఐరన్ లెగ్ ఇది ఒక పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్ లెగ్ అయింది. ఏ వర్గమో సంతోషంగా లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఒకటి చెప్పాలి, మన ప్రస్తుత ముఖ్యమంత్రికి ఒక బిరుదిద్దాం అనుకుంటున్నాం. ఓ సినిమా వచ్చిండే గతంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, డిమాలిషన్ మ్యాన్. డిమాలిషన్ మ్యాన్ తెలుగులో కూల్చే వ్యక్తి, డిమాలిషన్ మ్యాన్. ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చుడే కూల్చుడు. రోజుకు 4 ఇళ్ళు కూర్చుంది, నిద్రపోదు. కూల్చుడే లక్ష్యం, కూల్చుడే డెవలప్మెంట్గా పెట్టుకోవటం జరిగింది. ఈరోజు బీజేపీని చూస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాల్లో. హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందంటే ఎప్పుడూ లేనటువంటి మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఆల్మోస్ట్ 50+% ఓట్ షేర్తో. మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అటు ఇటుగా ఉందని చాలామంది ఊహించరు. ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ పోల్స్కి అందనంత ఈరోజు ఆల్మోస్ట్ బీజేపీ ఎలోన్ 134 సీట్స్ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కెపాసిటీ అంతా ఈరోజు బీజేపీ ప్రభుత్వం గెలవటం జరిగింది. జార్ఖండ్లో ఓడిపోయినా కూడా ఓట్ల శాతం పెరిగింది. గతంలో జార్ఖండ్ మా ప్రభుత్వం లేదు. అదే జమ్మూ కాశ్మీర్లో కూడా ఓటు శాతం పెరిగింది, సీట్లు పెరిగాయి. మేము గెలిచిన దగ్గర అఖండ మెజార్టీ సాధించాము, ఓడిన దగ్గర ఓటు పర్సంటేజ్ పెంచుకున్నాం. ఈరోజు బీజేపీ పట్ల, మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు ఎంత విశ్వసనీయత ఉందో, ఆదరణ ఉందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈరోజు అంతిమంగా ఒకసారి మీరు గణాంకాలు చూస్తే ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. హర్యానా మెయిన్ పార్టీ, మహారాష్ట్ర మెయిన్ పార్టీ, జార్ఖండ్లో మెయిన్ పార్టీ, అండ్ జమ్మూ కాశ్మీర్లో అయితే మీకు తెలుసు, అక్కడ పోయి అన్న చెల్లెళ్ళు ఇద్దరు స్నో గేమ్స్ కూడా ఆడుకున్నారు. అయినా మొత్తం 4 రాష్ట్రాలు కలిపి హాఫ్ సెంచరీ కూడా కొట్టారు. 4 రాష్ట్రాలు కలిపి 50 సీట్లు కూడా దాటలే. అది పరిస్థితి. మొన్ననే ఐపీఎల్ అయింది. వచ్చిన బుడ్డోడు 13 సంవత్సరాల బుడ్డోడికే ₹1 కోటి పలికారు. ఆ కోటేనా? 1,10,00,000. ఈరోజు 4 రాష్ట్రాలు కలిపి, అంటే కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద పోయింది. ఏదైతే అబద్ధపు అలవి కాని హామీలు ఏదైతే ఉన్నారో, ఈ ఉచిత పథకాల వారు చెప్పేదంతా ఉత్తర ప్రగల్భాలే అని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. అందుకొరకే బీజేపీ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని అందరూ కోటి కళ్ళతోనే వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఎంత గంతులేసినా వచ్చే అసెంబ్లీలో, అది ఎప్పుడైనా 2028లో అయితాయా, ముందే అయితాయా మనం చెప్పలేం, కాలమే నిర్ణయిస్తుంది. ఎప్పుడైనా కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. బీజేపీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అందుకొరకు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. 360 రోజులు అయితే ఆల్రెడీ కాంగ్రెస్కి ఇచ్చారు. ఎన్ని రోజులు ఉంటారో లేదో వాళ్ళ ఇష్టం. కానీ వచ్చే ప్రభుత్వం
100% బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. అందులో బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటమే కాకుండా ఈరోజు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సెకండ్ క్యాపిటల్ డిసైడ్ చేస్తుందో అప్పుడు 100% హైదరాబాదు తెలంగాణనే నెంబర్ 1 స్పాట్లో ఉంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే బీజేపీ వస్తేనే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తరఫున, మీరు ఏదైతే సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారో చేసి మీరు ఇచ్చిన గడువు ప్రకారం డిసెంబర్ 15 లోపల కంప్లీట్ చేసి మీరు చేసినటువంటి ప్రకటనలకు కట్టుబడి జనవరిలో స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు 42% అమలు చేసి వెంటనే మీకు దమ్ము ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతిపాదన వస్తే ఖచ్చితంగా మేము పెడతాం, కోరుకుంటాం. తెలంగాణ ప్రజలుగా పార్టీగానే కాకుండా చూస్తున్నారు కదా ఢిల్లీలో కాలుష్యం. ఖచ్చితంగా చేయాల్సింది మూసి ప్రక్షాళన అనేది ఖచ్చితంగా చేయాలి. అందులో మేము బీజేపీ పార్టీ తరఫున క్లారిటీతో ఉన్నాం. శిలాఫలకాలు ఈ ప్రభుత్వం వేసినా ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసేది బీజేపీ ప్రభుత్వం సబర్మతిలో. కానీ దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి. ఫస్ట్ మీరు డిపిఆర్ చేయండి. నెంబర్ 2 వ్యర్థాలను మళ్లించడానికి శుద్ధీకరణ చేయడానికి చేయండి, అది ఇంపార్టెంట్. తదుపరి పునర్జీవం చేయటానికి అవసరమైనటువంటి వాళ్లకు సరి అయినటువంటి న్యాయము లాభము, నేను చెప్తున్నా బట్టి న్యాయమే కాదు, వాళ్ళకు న్యాయము లాభము చేసి ఖచ్చితంగా ఇవ్వటానికి చేయటానికి బీజేపీ ఏ ప్రభుత్వానికి చేస్తుంది 100% మీకు చేస్తున్నా. ఈ ప్రభుత్వం దగ్గర ఊపర్ షెర్వానీ అందర్ పరిశాని, ఊపర్ షెర్వానీ అందర్ పరిశాని. మొదట మీ మేనిఫెస్టో అమలు చేయరా, తర్వాత దేవుడి సంగతి. ఈ మేనిఫెస్టో మీరు ఇచ్చారు, ఇక దీన్ని అమలు చేయరాదు. 1,50,000 కోట్లు ఉండే. ఈరోజు ఒక మంత్రి దగ్గర పోయి చిన్నది పని ఉంటే ఇచ్చాడు, డాక్టర్ సాబ్ పైసలు మాత్రం అడగొద్దు, 1,00,000 కాదు 1,00,000 పైసలు కూడా మా దగ్గర లేవని. అందుకొరకు తెలంగాణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ హైదరాబాదు అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్ళాలంటే బీజేపీని పార్టీ లోకల్ బాడీస్ కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికలు కానీ బీజేపీని ఆదరించండి. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చినప్పుడే, మోడీ అమిత్ షా గారి నాయకత్వంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడినప్పుడే అద్భుతంగా అనుకోకుండా రాష్ట్రంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఓ చిన్న ఫోటో మీ కొరకు. మీరు చెప్పాను కదా డిమాలిషన్ మ్యాన్. తీసుకున్నారా? సో మంచిగా తీసుకోండి, మంచిగా. చాలా సింబాలిక్గా ఉంటుంది.